హాయ్ అందరికీ. ఈరోజు మన క్లౌడ్ కిచెన్ రెసిపీ 3 చూద్దాం. అదే కుక్కర్ చికెన్ పులావ్. సింపుల్‌గా, టేస్టీగా, స్పైసీగా ఓన్లీ 20 మినిట్స్‌లో చేసుకోవచ్చు ఈ రెసిపీ. ఇంగ్రీడియెంట్స్ ఏమేమి యూజ్ చేశానో చూద్దాం. ముందుగా చికెన్‌ని నీట్‌గా వాష్ చేసి పెట్టుకోండి. అందులో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, తగినంత కారం, మీ స్పైస్‌కి సరిపోయినంత వేసుకోండి. అలాగే చికెన్ మసాలా అండ్ గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, కొంచెం పుదీనా ఈ 3 గూడా ఉంటే వేసుకొని బాగా మళ్ళా మిక్స్ చేసుకొని మ్యారినేషన్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ మ్యారినేషన్ అనేది రెసిపీ స్టార్ట్ చేసుకునే ఒక 10 మినిట్స్ ముందు చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఒక కుక్కర్ తీసుకోండి. చిన్న కుక్కర్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని షాజీరా, బిర్యానీ ఆకు, లవంగ, చెక్క వేసుకొని ఒకసారి వేపుకోండి. తర్వాత కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని నేను కొంచెం జీడిపప్పు గూడా వేసుకున్నాను. ఉంటే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసుకోండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఆనియన్స్, పచ్చిమిర్చి కొంచెం గోల్డెన్ బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కొంచెం ఫ్రై చేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా వేసుకొని మిక్స్ చేసుకోండి. టమాటా, ఆనియన్స్ బాగా కొంచెం మగ్గిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్‌ని గూడా వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత చికెన్ ఒక 20% ఉడికిన తర్వాత మనం ముందుగా వాష్ చేసుకొని పెట్టుకున్న రైస్‌ని గూడా వేసుకోండి. రైస్‌ని వేసుకొని ఒకసారి కలిపేసుకొని మనం నేనిక్కడ ఒక 1 గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను. సో, 1 గ్లాస్‌కి నేను 1 ½ గ్లాస్ వాటర్ వేసుకొని, ఇక్కడ చూయించినట్టుగా ఒకసారి మిక్స్ చేసుకొని విజిల్ పెట్టేసుకున్నాను. ఒక 2 విజిల్స్ పెట్టుకోండి సరిపోతుంది. చూసారా ఎంత బాగా కనిపిస్తుందో మన కుక్కర్ చికెన్ పులావ్ పొడి పొడిగా బా వచ్చింది గదా! సో, తర్వాత కొంచెం అలా ఒక్కసారి అలా కలిపేసుకొని మనం ప్లేట్‌లోకి తీసి సర్వ్ చేసేసుకోండి. అంతే ఎంతో టేస్టీగా ఉండే కుక్కర్ చికెన్ పులావ్ రెడీ. ఈ రెసిపీ నచ్చిందా మీకు గూడా? మీకు ట్రై చేయాలనుందా? ఇంకెందుకు లేట్ ట్రై చేసేసేయండి. ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ కోసం మన ఛానెల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని గూడా ఫాలో అయ్యి సపోర్ట్ చేయండి. కీప్ వాచింగ్.